వెల్కమ్స్ టు అమ్మమ్మాస్ నానీస్ కోలం. ఎర్లీ మార్నింగ్ అదిగోండి ఈ మధ్య చూపించట్లేదు కాకుల్ని. వచ్చింది బిస్కెట్స్ పెట్టాం. తర్వాత కిందకి వెళ్తే మందార మొక్క నిండా పూలు ఉండేయండి. వీడియో తీశాను. సరే కోసుకుని తీసుకొద్దామని వెళ్ళాను. పైన కొంచెం మా బాబు తీసుకొచ్చాడు. ఇక మందార మొక్క నిండా పూలు ఉంటే వీడియో తీసి యాడ్ చేశాను అనమాట. బాగుంది చెట్టు చూస్తుంటే, పూలు చాలా ఉన్నాయండి. ఇంకా చాలా వరకు వదిలేశాను. కొన్ని కోసుకొచ్చా బాగా పైనుండి ఎలా వదిలేసి. అది తర్వాత పూజ అది చేసుకున్నాను. ఆ బౌల్ నిండా కోసుకొచ్చానండి. 2 బౌళ్ళు అయినాయి. ఇంకా చెట్టుకు ఇంకా ఉన్నాయి అన్నమాట. అది ఆ పూజ అలా సింపుల్గా పూజ చేసుకున్నానండి. పూజ అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం రెడీ చేసుకోండి. ఈలోగా మా జత్విక్ లేచాడు, వచ్చాడు. వాడి గూట్లో పూజ చేసుకున్నాడు, వాడి చిన్ని దేవుడి మందిరంలో. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసాం. బ్రేక్ఫాస్ట్ ఏంటనుకుంటున్నారు? చాలా రోజులైంది ఇడ్లీ తిని. ఈరోజు ఇడ్లీ చేసుకున్నాం మేము. ఇడ్లీ విత్ వేరుశనగ గుళ్ళు చట్నీ. అది ఇడ్లీ చేసుకుని, వైట్ ఇడ్లీ, రాగి ఇడ్లీ అలాంటివి కాదు. ఈరోజు వైట్ ఇడ్లీ. రాగి ఇడ్లీ అలాంటివి మా జత్వికి తిండండి. ఇడ్లీ నేను 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రవ్వ పోస్తారండి. మిక్సీలో వేసిన అంతే, గ్రైండర్లో వేసిన అంతే. మిక్సీలోనే వేస్తారండి, ఒక్కదాన్నే ఉన్నాను కదా. అది గ్రైండర్ యూజ్ చేయటం మానేసాం. ఇక బ్రేక్ఫాస్ట్ అది పూర్తి చేసుకున్న తర్వాత మీకు తెలుసు కదా, రోజు ఒక ఆట ఆడతాం. ఏంటది? లూడో. మధ్యాహ్నం లంచ్ కోసం అన్నం, మధ్యాహ్నం లంచ్ కోసం లంచ్ కోసం రైస్ చేసి మటన్ కర్రీ చేశాను. మటన్ కర్రీని సిమ్లో పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి మూత తీసేసి దగ్గరికి అయ్యేదాకా అలా చేశారండి. మటన్ ఏం లేదు, ఒక ఉల్లిపాయ కోసి వేయించి కొంచెం లైట్గా దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, మటన్ ముక్కలు వేసి కొంచెం నీళ్ళు పోసి కుక్కర్ సిమ్లో పెడితే ఒక విజిల్ వచ్చిందండి. విజిల్ వచ్చిన తర్వాత ఒక విజిల్కి తీసి తర్వాత దగ్గరికి అయ్యేదాకా చేసేస్తాం. స్టవ్ ఆన్ చేసి మరలా. ఇక అది మటన్ చాలా బాగా ఉడికిందని బాగుందన్నాడు మా జత్విక్. అది కొంచెంసేపు నిద్రపుచ్చి వాడిని నేను బట్టలు అది మధ్యాహ్నటప్పుడు అటు నీడ వస్తుందని మధ్యాహ్నటప్పుడు ఉతుకుతాను. అలాగే బట్టలు అది ఉతికి ఆ తర్వాత ఈవినింగ్ ఎక్కడికి, మేడ మీదకి వెళ్ళాం. మేడ మీదకి వెళ్ళి తుమ్మి పూలు కోసామండి. తుమ్మి పూలు ఒక్కలే కోయటం అయితే గంట పట్టిద్దండి. పక్కన వాళ్ళు కూడా కొంచెంసేపు కోసారు కనుక కొంచెంసేపట్లో నేను ఒక అరగంట, వాళ్ళు ఒక అరగంట. అది తర్వాత గార్డెన్లో గడ్డి ఉంటేనే గడ్డి కొంచెం క్లీన్ చేసామండి. అది ఒక చిన్న బాక్స్ డైనింగ్. మా మనవడేమో స్విమ్మింగ్ చేసుకున్నాడు, ఫుల్గా వాటర్ పట్టుకునే రోజు. ఆ స్విమ్మింగ్ది వీడియో షూట్ చేయలేదులేండి. అది కూడా యాడ్ చేయి అన్నాడు. ఇప్పుడు చూస్తే ఇవాళ షూట్ చేయలేదమ్మా, నిన్న చేశా కానీ అన్నాను. నిన్నటిది యాడ్ చేయలేదులేండి. పక్కన శ్యామలా గారు కూడా కూర్చుని ఆడుకున్నారు వాటితో పాటు నీళ్ళల్లో. సరే యాడ్ చేయలేదు. అది తుమ్మి పూలు అలా కోసి బాక్స్లో పెట్టి మూత పెట్టి ఇచ్చేస్తే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి ఎర్లీ మార్నింగ్ శివాలయంకి తీసుకెళ్తారండి. ఈ గడ్డి బీకే క్రమంలో పైన స్వీట్ పొటాటో మొక్క ఉందండి. ఆ మొక్కను కూడా ఎండిపోయిందని పీకితే స్వీట్ పొటాటోస్ వచ్చినాయి. ఆ స్వీట్ పొటాటోస్ కూడా యాడ్ చేశానండి చివరిలో. ఈ తుమ్మి పూలు ఇదిగో ఈ బాక్స్ నిండా వచ్చినాయండి. చిటికాయలు శివుడికి చాలా ఇష్టం అంట. అది ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు ఎర్లీ మార్నింగ్ శివాలయంకి వెళ్తే తీసుకెళ్తారండి. ఈ స్వీట్ పొటాటోస్ అండి. ఈ రోజుకైతే ఇంతేనండి. రేపు మరలా ఇంకో వీడియోతో మీ ముందుకి వస్తాం. ఓకే, బాయ్. గుడ్ నైట్, సీ యూ టుమారో. ఈవినింగ్ మేము ముస్లిమ్స్ పెళ్ళికి వెళ్ళి వచ్చామండి. మా ఇంటి ముందు ముస్లిమ్స్ ఉంటే వాళ్ళ మ్యారేజ్ అయితే మ్యారేజ్కి వెళ్ళి వచ్చాం. బాయ్. గుడ్ నైట్, సీ యూ టుమారో.